హలో మావా, ఫైనల్ గా స్క్విడ్ గేమ్ పార్ట్ 2 రీక్యాప్ వీడియోతో వచ్చేసాను. ఏమాత్రం బోర్ కొట్టకుండా మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. మావా స్క్విడ్ గేమ్ పార్ట్ 1 చూసాగా ఈ పార్ట్ 2 చూడండి. బికాస్ పార్ట్ 1 కి కంటిన్యూగా ఈ పార్ట్ 2 ఉంటుంది. అండ్ మావా పార్ట్ 1 సిరీస్ రివ్యూ కావాలన్నా, లేదా పార్ట్ 1 రీక్యాప్ వీడియో కావాలన్నా, లేదా పార్ట్ 2 యొక్క రివ్యూ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మావా. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ని లాగిపెట్టి ఒకటి కొట్టండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మావా. ఇంకా ఏ మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలో వెళ్ళిపోదాం. పార్ట్ 1 రీక్యాప్ వీడియోలో చెప్పినట్టు సియాంగ్ ఎయిర్పోర్ట్ లో ఆ గేమ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళని అంతం చెయ్యాలని అనుకుంటాడు కదా. అయితే ఈ పార్ట్ 2 అక్కడి నుంచే స్టార్ట్ అయింది మావా. సియాంగ్ ఫ్లైట్ ఎక్కకుండా తిరిగి వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆ విలన్ ఒక బ్రదర్ ఎవరైతే ఆ నీళ్ళలో పడిపోతారో ఆయన బ్రతికే ఉంటాడు మావా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ జోన్ హో ట్రాఫిక్ పోలీస్ జాబ్ చేస్తాడు మావా. అయితే తను ఆ ఐలాండ్ లో తీసిన ఫొటోస్ అండ్ ఎవిడెన్స్ అన్ని ఆ సముద్రంలో పడిపోవడం మూలంగా ఎవరు ఇతను చెప్పే మాటలు నమ్మరు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇంకా ఈ సీజన్ 2 లో కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సియాంగ్ ఒక రూమ్ లో సీక్రెట్ గా ఉంటాడు. అయితే సియాంగ్ తన ఫ్రెండ్ ని ఆ మనిషి ఎవరైతే రైల్వే స్టేషన్ లో గేమ్ ఆడుతాడో ఆ వ్యక్తిని వెతకమని తన ఫ్రెండ్ తో చెప్తాడు మామ. అయితే ఆ ఫ్రెండ్ కి సియాంగ్ గేమ్ లో విన్ అయిన ఆ డబ్బులతో చాలా మంది మనుషులని పెట్టించి వెతకమంటాడు. ఇటువైపు ఈ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ ఐలాండ్ ఎక్కడుందో వెతుకుతూ ఉంటాడు మామ. అయితే సియాంగ్ ఫ్రెండ్ సియాంగ్ చెప్పినట్టు చాలా మందితో ఆ వ్యక్తిని ప్రతి రైల్వే స్టేషన్ లో వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఈ సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది మామ, మామూలుగా ఉండదు. అయితే అలా వెతికి చాలా రోజుల తర్వాత ఒక సబ్వే స్టేషన్ లో ఆ వ్యక్తిని చూస్తారు. ఇంకా ఫ్రెండ్స్ ఆ వ్యక్తిని ఫాలో అవుతారు. అయితే సియాంగ్ ఫ్రెండ్స్ ఈ విషయం సియాంగ్ కి చెప్పిన వెంటనే సియాంగ్ ఆ వ్యక్తిని పట్టుకోవాలని ఆ కార్ చాలా స్పీడ్ గా నడుపుతూ ఉంటాడు. ఇంతలో ఒక చోట ఆ పోలీస్ ఆఫీసర్ ఆపుతాడు మామ హెవీ స్పీడ్ వల్ల. అయితే సియాంగ్ దగ్గర పోలీస్ యొక్క సెకండ్ ఆఫీసర్ ఫైన్ వేస్తూ ఉంటాడు మామ. మళ్ళీ స్పీడ్ గా సియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది గమనించిన పోలీస్ ఆఫీసర్ జోన్ హో ఆ ఫైన్ డీటెయిల్స్ ద్వారా సియాంగ్ ని కనిపెడతాడు. ఇది ఇలా ఉండగా సియాంగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఆ వ్యక్తి వెంకాల ఫాలో అవుతున్నారో ఆ వ్యక్తి ఒక ఫ్రెండ్ ని చంపేస్తాడు మామ. అండ్ సియాంగ్ ఉన్న ప్లేస్ కి వస్తాడు. ఇంతలో సియాంగ్ తను ఉంటున్న తన సీక్రెట్ రూమ్ కి వెళ్తే అక్కడ ఆ వ్యక్తి ఉంటాడు. అప్పుడు వీళ్ళ మధ్య ఒక చిన్న గేమ్ స్టార్ట్ అయింది మామ. సియాంగ్ ఆ వ్యక్తి నుంచి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ గేమ్ ఎండ్ లో ఆ వ్యక్తి కావాలనే తనకు తానే షూట్ చేసుకుని చనిపోతాడు. ఇక్కడితో ఫస్ట్ ఎపిసోడ్ పూర్తయింది మామ. ఇంకా ఈ సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆ పోలీస్ ఆఫీసర్ సియాంగ్ ఉన్న చోటుకి వస్తాడు. కానీ సియాంగ్ ఆ పోలీస్ ఆఫీసర్ ని బంధిస్తాడు. తర్వాత పోలీస్ ఆఫీసర్ తనకు తెలిసిన ప్రతి విషయం సియాంగ్ కి చెప్తాడు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత సియాంగ్ ఆ పోలీస్ ఆఫీసర్ అండ్ ఆ ఫ్రెండ్ వాళ్ళ అసిస్టెంట్ వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి వాళ్ళని అంతం చేయాలని అనుకుంటారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఈ ఎపిసోడ్ 2 కొంచెం బోరింగ్ గా వెళ్ళిద్ది మామ. ఈ ఎపిసోడ్ లో న్యూ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్స్ ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను మామ. వీళ్ళే ఇంకా ఈ సీజన్ 2 గేమ్ లో పార్టిసిపేట్ అవుతారు. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న ఈ అమ్మాయి ఆ గేమ్ స్టాఫ్ మెంబర్స్ లో ఒక్కరు మామ. మిగతా వాళ్ళందరూ ఈ గేమ్ లో పార్టిసిపేట్ అవుతారు. వీళ్ళలో వీళ్ళిద్దరు తల్లి కొడుకు. అండ్ ఈ అమ్మాయి ఒక ప్రెగ్నెంట్ లేడీ మామ. అయితే ఇది ఇలా ఉండగా మళ్ళీ హీరో ఆ గేమ్ ఆడాలి అని అనుకుంటాడు. అండ్ దానికి ఆ విలన్ కూడా ఒప్పుకుంటాడు మామ. దీంతో ఎపిసోడ్ 2 కూడా అయిపోయింది మామ. నేను జస్ట్ మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. ఇంకా ఎపిసోడ్ 3 లో వెళ్తే పోలీస్ ఆఫీసర్ అండ్ ఆ అసిస్టెంట్ ఇద్దరు సియాంగ్ ని వెతకడానికి ఆ సముద్రంలో వెళ్తారు. ఇంకా సియాంగ్ నిద్ర లేస్తే అతను ఆ గేమ్ లో ఉంటాడు మామ. ఇంకా అక్కడ నుంచి ఈ గేమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ సియాంగ్ కి 456 నంబర్ వచ్చింది మామ. అదే టైంలో ఆ స్టాఫ్ మెంబర్స్ వచ్చి ఆ గేమ్ రూల్స్ చెప్తారు. అండ్ ప్లేయర్స్ అందరూ ఆ గేమ్ ఆడుతామని అగ్రిమెంట్ చేస్తారు. అండ్ ఆ గేమ్ లో సియాంగ్ వాళ్ళ పాత ఫ్రెండ్ ఉంటాడు మామ. దీని తర్వాత ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ గేమ్ వచ్చి యాస్టిట్ సేమ్ టు సేమ్ బొమ్మ గేమ్ మామ. ఈ సీజన్ లో కూడా ఫస్ట్ గేమ్ అదే. సియాంగ్ ఈ గేమ్ లో అందరినీ హెచ్చరిస్తాడు. అండ్ ఆ గేమ్ గురించి మొత్తం ఆ ప్లేయర్స్ కి చెప్పి ఎవరిని కదలకుండా హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ దాంట్లో ఒక అమ్మాయి కదిలిద్ది మామ. అండ్ ఆ అమ్మాయిని ఆ స్టాఫ్ షూట్ చేస్తారు. అక్కడే ఆ అమ్మాయి చనిపోయిద్ది. ఇంకా అందరూ కంగారు పడి పరిగెడతారు. ఇలా గేమ్ ఎండ్ అయ్యేపటికి దాంట్లో ఫైనల్ గా కొందరు చనిపోతారు అండ్ కొందరు సేవ్ అవుతారు మామ. అండ్ ఆ గేమ్ తర్వాత కొంత ప్లేయర్స్ ఈ గేమ్ నుంచి వెళ్ళిపోతామని ఆ స్టాఫ్ కి చెప్తారు. ఆ స్టాఫ్ ఓటింగ్ కండక్ట్ చేస్తారు మామ. మెజారిటీ ఓట్స్ ఏది వస్తే దాన్ని ఫాలో అవుతారని చెప్తారు. ఫైనల్ గా మెజారిటీ ఈ గేమ్ లో ఉంటామని వచ్చింది మామ. మళ్ళీ యథావిధిగా ఈ గేమ్ స్టార్ట్ అయింది. ఓటింగ్ తర్వాత
సియాంగ్ దగ్గరికి కొంతమంది వస్తారు అండ్ నెక్స్ట్ గేమ్ ఏంటి అని అడుగుతారు. సియాంగ్ దానికి ఆన్సర్ ఇచ్చి నెక్స్ట్ గేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దీని తర్వాత కొంచెం సోది ఉంటుంది మామ. ఆ సోది అయిన తర్వాత సెకండ్ గేమ్ స్టార్ట్ అయింది. తీరా చూస్తే ఆ గేమ్ వేరు మామ. సియాంగ్ చెప్పిన గేమ్ కాకుండా వేరే గేమ్ కండక్ట్ చేస్తారు. అయితే ఈ గేమ్ లో అందరు టీమ్స్ గా విడిపోవాలి. టీమ్ కి 5 మెంబర్స్ ఉండాలి మామ. మెల్లగా అందరూ టీమ్ ఫామ్ అవుతారు. ఇంకా స్టాఫ్ మెంబర్స్ సెకండ్ గేమ్ యొక్క రూల్స్ చెప్తారు అండ్ సెకండ్ గేమ్ పేరు వచ్చి 6 legs. ఇంకా రూల్స్ చెప్పిన తర్వాత సెకండ్ గేమ్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ గేమ్ లో కొంచెం ఫన్ కూడా ఉంటుంది మామ. కానీ లాస్ట్ కి ఈ గేమ్ లో కూడా కొందరు చనిపోతారు. ఇంకా సియాంగ్ కి ఒక టీమ్ ఫామ్ అయింది మామ. అండ్ ఈ గేమ్ ని స్టాప్ చేయాలని చెప్తాడు. మళ్ళీ సెకండ్ టైం ఓటింగ్ స్టార్ట్ అయింది. కానీ మళ్ళీ చాలా ప్లేయర్స్ ఈ గేమ్ ఆడాలి అని అనుకుంటారు అండ్ మెజారిటీ కూడా అదే వచ్చింది. ఇంకోవైపు ఆ పోలీస్ ఆఫీసర్ అండ్ వాళ్ళ టీం సియాంగ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో మళ్ళీ థర్డ్ గేమ్ స్టార్ట్ అయింది మామ. అండ్ ఆ గేమ్ పేరు మింగిల్. ఈ గేమ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది మామ, మామూలుగా ఉండదు. అండ్ ఈ గేమ్ లో ఈ వ్యక్తి కామెడీ బాగుంటుంది. అండ్ ఈ గేమ్ లో కొంచెం ఎమోషనల్ కూడా ఉంటుంది మామ. ఫైనల్ గా ఈ గేమ్ లో కూడా కొంతమంది చనిపోతారు అండ్ కొంతమంది సేవ్ అవుతారు మామ. ఈ గేమ్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఓటింగ్ పెడతారు. కానీ ఈసారి ఓటింగ్ లో టై అయ్యిద్ది మామ. ఈ సీజన్ లో ప్రతి గేమ్ అయిన తర్వాత ఓటింగ్ పెడుతూ ఉంటారు. అది కొంచెం బోర్ కొట్టింది మామ చూస్తున్నప్పుడు. సో ఈ ఓటింగ్ లో ఈసారి టై అవ్వడం వల్ల స్టాఫ్ మెంబర్స్ రీ ఓటింగ్ పెడతాం, దానికోసం మీకు ఒక రోజు టైం ఇస్తామని చెప్తారు. ఈ సమయంలో ఆ ప్లేయర్స్ మధ్య గొడవలు అవడం స్టార్ట్ అయింది. అలా ఆ గొడవల్లో ఒకరిని చంపేస్తారు. దీంతో ఎపిసోడ్ 6 ఎండ్ అయింది మామ. ఇంకా ఫైనల్ గా ఎపిసోడ్ గురించి మాట్లాడతాం. ఈ ఎపిసోడ్ 7 లో స్టార్టింగ్ లో ఆ గొడవ అలాగే కంటిన్యూ అయ్యిద్ది మామ. అండ్ దాంట్లో కొంతమంది చనిపోతారు. ఇప్పుడు అక్కడ ఫైనల్ గా 2 టీమ్స్ ఉంటాయి. ఒకటి సర్కిల్ టీమ్ అండ్ ఇంకోటి ఎక్స్ టీమ్. ఈ మధ్యలో ఒక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఆ స్టాఫ్ లో కొంతమంది చనిపోయిన వాళ్ళ బాడీ పార్ట్స్ అంటే ఐస్, హార్ట్, కిడ్నీస్ ఇలాంటివి బయట వేరే వాళ్ళకి అమ్ముతారు. ఇది అక్కడ సీక్రెట్ గా జరుగుతూ ఉంటుంది మామ. ఇంకా ప్లేయర్స్ విషయానికి వస్తే సియాంగ్ కొంతమందితో కలిసి ఒక టీమ్ ఫామ్ చేస్తాడు. ఎందుకంటే స్టాఫ్ మెంబర్స్ ని చంపి ఈ గేమ్ యొక్క ఫ్రంట్ మ్యాన్ దగ్గరికి వెళ్దామని. అలా ఆ నైట్ లైట్ ఆఫ్ అయ్యాక సర్కిల్ టీం వాళ్ళు ఎక్స్ టీం మీద దాడి చేయడానికి సిద్ధం అవుతారు. అండ్ ఒక్కసారిగా సర్కిల్ టీం దాడి చేస్తారు. కానీ సియాంగ్ ఫామ్ చేసిన టీం ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా దాక్కుని ఉంటారు మామ. ఎందుకంటే వీళ్ళకి వేరే ప్లాన్ ఉంది. ఆ టైంలో స్టాఫ్ మెంబర్స్ గొడవ ఆపడానికి గన్స్ తో వస్తారు. అదే టైంలో సియాంగ్ అండ్ తను ఫామ్ చేసిన టీం ఒక్కసారిగా ఆ స్టాఫ్ మెంబర్స్ పై తిరగబడతారు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తీసుకొని వాళ్ళని చంపేస్తారు. ఇటువైపు ఇంకా ఆ ఫ్రంట్ మ్యాన్ చాలా మంది సోల్జర్స్ ని దింపుతాడు మామ. అండ్ సియాంగ్ టీం వాళ్ళని చంపడానికి సిద్ధం అవుతారు. అండ్ ఇంకా కొంతమందిని వీళ్ళ టీమ్ లో జాయిన్ చేసుకొని వాళ్ళని చంపాలని ఈ గేమ్ ని ఆపుదామని అనుకుంటాడు. ఇంకా ఇక్కడ నుంచి యాక్షన్ సీన్ స్టార్ట్ అయింది మామ. సియాంగ్ అండ్ వాళ్ళ టీం పైన ఉన్న కంట్రోల్ రూమ్ కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు అండ్ మిగతా ప్లేయర్స్ అక్కడే లోపల ఉంటారు. ఇంకా ఇటు స్టాఫ్ అండ్ సియాంగ్ టీం మధ్య గన్ ఫైట్ స్టార్ట్ అవుతాయి. సియాంగ్ టీం ఆ స్టాఫ్ ని చంపుతూ ఉంటారు. ఇంకా ఆ గన్స్ ఫైట్ లో సియాంగ్ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాగజైన్స్ అంటే బుల్లెట్స్ అయిపోతాయి. ఇక్కడ ఈ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సియాంగ్ తో ఉన్న ప్లేయర్ నంబర్ 1 ఈయన ఆ విలన్ సైడ్ వ్యక్తి మామ. కావాలనే ఈ ప్లేయర్స్ తో కలిసి గేమ్ ఆడుతాడు. కానీ ఈ విషయం మన సియాంగ్ కి తెలియదు. అండ్ వీళ్ళ దగ్గర బుల్లెట్స్ అయిపోవడం వల్ల ఆ స్టాఫ్ కి దొరికిపోతారు. అండ్ సియాంగ్ కూడా దొరికిపోతాడు మామ. అప్పుడు ఆ ఫ్రంట్ మ్యాన్ వచ్చి సియాంగ్ వాళ్ళ పాత ఫ్రెండ్ ని చంపేస్తాడు. ఇంకా వీళ్ళ టీమ్ లో ఉన్న కొంతమంది చనిపోతారు. ఇలా ఆ ఎపిసోడ్ 7 సాడ్ గా ఎండ్ అయింది మామ. దీంతో సీజన్ 2 పూర్తయింది. ఓవరాల్ ఎపిసోడ్ 1 and 2 కొంచెం బోర్ కొట్టింది. అండ్ మిగతా ఉన్న ఎపిసోడ్ 3, 4, 5, 6 and 7 బానే ఉంటాయి. దీని తర్వాత అసలు ఆ గేమ్ ఏమైద్ది అండ్ సియాంగ్ ని ఏం చేస్తారు అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ టీం ఈ ఐలాండ్ ని కనుక్కున్నారా లేదా అండ్ సియాంగ్ దగ్గరికి చేరుకున్నారా లేదా ఇవన్నీ ఇంకా సీజన్ 3 లో చూడాల్సిందే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మామ. అండ్ ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి మామ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.